हरि ओम श्री गुरुभ्यो नमः। श्रीमात्रे नमः। श्री महागणाधिपतये नमः। निर्गुणं निरंजनं नित्यममलं परं तेजं निर्विकारं निर्विकल्पं निर्विशेषं नित्यमुक्तं महावाक्यार्थलक्ष्यं महाबिन्दुपरिस्थितं महदहंकारनाशं महदानन्दरूपम् एकमेवम् एकमनन्तम् एकैकमद्वितीयम् एकोऽहम् एकमात्मानं स्वच्छप्रकाशमेकैकं तत्त्वातीतं ज्ञानवृद्धं सर्वावगुणभञ्जकं संसारार्णवतारकं सद्गुरुं तं नमाम्यहम्। सिंहवाहिनीं महासिंहासनस्योपरि स्थितां इक्षुकोदण्डपाशाङ्कुशपुष्पबाणशोभिनीं करुणामृतरसप्रवाहशोभितलोचनत्रयीं स्मरामि तुर्यातीतां मायाचक्रवासिनीं च बैन्दवीम्। आदौ वन्दे गुरुनाथं श्रीमन्महाभैरवाख्यं कलौ समारम्भं गुरुं परशिवानन्दनाथम् अत्र नाथं महागुरुं योगशास्त्रप्रवर्तकं श्रीचतुर्युगनाथास्तु वन्दे लोकाद्यपि गोप्तृं सर्वमन्त्राद्यः प्रयोक्तृः सर्वविद्यामहोदधिः सर्वौघाश्च तत्त्वसारः सर्वौघाश्च मूलरूपः अत्र नाथः सदाशिवः तदाद्यानन्दभैरवः सर्वत्र सर्वसः वन्देऽहमस्मद्गुरुपर्यन्तः। अनन्तश्रीविभूषित शिवयति शाक्तानंद परमहंस महाशाक्तकुलाधीश्वर परमपूज्य श्री 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 भैरवानंद महास्वामिने नमः। शाक्तं धर्मं सनातनं कर्तव्यं परिरक्षणं सत्यं तपः धर्मं तपः कर्तव्यं तपः वंदे आचार्यं सनातनं धर्मरक्षकम्। షోడశి సత్సంగానికి నమస్కారం. పరమేశ్వరి దయచేత మార్కండేయ పురాణం ఆదేశింపబడినట్టుగా మార్కండేయ పురాణమే మనం ఎంచుకుని అందులో ఉన్నటువంటి కథాంశాలని ప్రతి షోడశి సత్సంగంలోనూ కథాంశాలుగా మనం అందరం కూడా వ్యాసుల వారి చేత రచింపబడినటువంటి మార్కండేయ పురాణం మార్కండేయులు వారు చెప్పారు అన్నటువంటి వ్యాస రచనని మనం అందరం కూడా తిరిగి పునరుక్తిగా చెప్పుకుంటున్నాం. ఇందులో ఉన్నటువంటి విశేషం ఏమిటి అంటే పురాణాలు వేదాలతో సమానమైనటువంటివి. వేదాలలో చెప్పినటువంటి వేదము అంటే మనము తెలుసుకొనవలసినది. ఏవం వేద అంటే ఏమిటి చెప్తోంది అంటే నేనేమిటి తెలుసుకోవాలి అని అడగడం అన్నమాట. వేదము అంటే తెలుసుకొనవలసినది, దట్ విచ్ షుడ్ బి నోన్. సో అది అందులో చెప్పేటువంటివే కథలుగా పురాణంలో ఎన్నో ఆఖ్యానాలుగా మనకి తిరిగి మళ్ళీ రచింపబడ్డాయి. సూత్రాలు సూత్రాల్లాగా చెప్తే అర్థం చేసుకునేటువంటి అవకాశం పరిస్థితి అంత జ్ఞానము బహుశా ఉండలేవేమో అని వాటిని తగ్గించి 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 మనకి వీలుగా మనకి అర్థమయ్యేలా అందులో ఉన్నటువంటి కథాంశంలో ఉన్నటువంటి అర్థాన్ని మనం మాత్రమే గ్రహించి దానిని ఆకలింపు చేసుకుంటాము అనేటువంటి ఆలోచనతోటి పురాణాలు రచింపబడ్డాయి. ఈ పురాణాలలో అష్టాదశ పురాణాలలోనూ ప్రత్యేకమైనటువంటి 18 ప్రధానమైనటువంటి పురాణాలుగా చెప్తారు. ఈ 18 ప్రధానమైనటువంటి పురాణాలు కూడా వాటిలో మార్కండేయ పురాణం ఈ మనం ప్రస్తుతం నడుస్తున్నటువంటి కలికాలానికి చాలా దగ్గరగా ఉంది అనేటువంటిది మనకి కథాంశం బట్టి మనకు తెలుస్తున్న విషయం. మార్కండేయ పురాణంలో ఉన్నటువంటి విశేషాలు ఏమిటి అంటే అందులోనూ మనువుల యొక్క చరిత్రలు వరుసగా వస్తాయి మనకి. ప్రత్యేకంగా మొదటి 8 మనువుల యొక్క చరిత్రలు ప్రత్యేకంగా మనకి వచ్చాయి. అందులో తర్వాత మనువుల చరిత్రలు కూడా వస్తాయి. మనువు అనేటువంటిది ఒక టైం పీరియడ్, ఒక కాలానికి ఆ పేరు పెట్టారు. అయితే ఆ వ్యక్తి ఎందువలన మనువు అనబడేటువంటి కాలానికి పేరు అనేటువంటిది పేరు పెట్టవలసి వచ్చింది, అతను చేసినటువంటి విశేషమైనటువంటి కృషి ఏమిటి, అతని జీవితంలో జరిగినటువంటి విశేషాలు ఏమిటి అనేటువంటివి మనువుల యొక్క కథలుగా చెప్పుకుంటున్నాం. 7వ మనువు
సూర్యుని యొక్క రెండవ కొడుకు అయినటువంటి అనేటువంటి మనువు యొక్క చరిత్రల గురించి మనం చెప్పుకుంటాం. ఇందులో ప్రధానంగా ప్రస్తుతం మనం 3వ భాగానికి వచ్చాం. మొదటి 2 భాగాలు అవగా 3వ భాగానికి మనం ఈ మార్కండేయ పురాణాంతర్గతంగా ఉన్నటువంటి 3వ భాగంలో సూర్యుని యొక్క చరిత్ర మనం ఇతపూర్వము జరిగినటువంటి షోడశీ సత్సంగంలో కొంత కథాంశంలో కొంత చరిత్ర మనం సూర్యుని యొక్క చరిత్ర చెప్పుకున్నాం. అతని యొక్క సంతానము, మొట్టమొదటి సంతానము ఎలా కలిగింది, వివస్వాన్ యొక్క సంతానం కనుక వైవస్వతుడు, యమధర్మరాజు, యమున, అలాగే తర్వాత సూర్యుని యొక్క ఛాయాదేవికి పుట్టినటువంటి, ఛాయాశక్తికి పుట్టినటువంటి సంతానం అయినటువంటి సావరిణి. ఎంతో విశేషంగా వచ్చాయి ఆ పేర్లు కూడా. సావరిణి, అదే వర్ణము కలిగినటువంటి వ్యక్తి సావరిణి తర్వాత శనీశ్వరుడు, నెమ్మదిగా నడిచి మంద లక్షణం ఉండి అనేటువంటి క్వాలిటీ అతనికి ఉంది కనుక అతని పేరు శనేశ్వరుడు అని పేరు పెట్టారు. సూర్యుడి యొక్క సంతానం తపతి అనబడేటువంటి సంతానం. ఈ కథ అయ్యాక మనకి తర్వాత వెంటనే అందరం కూడా చెప్పుకునేటువంటి ప్రస్తుత కాలంలో శాక్తేయానికి ఎంతో ప్రాధాన్యమైనటువంటి, లేకపోతే శాక్తేయంలో ఒక ప్రధానమైనటువంటి సూచకంగా శాక్తేయ విద్య ఏదైతే ఉందో అందులో ఒక ప్రధానమైనటువంటి విద్యలలో ఒకటైనటువంటి సప్తశతి గురించినటువంటి 700 శ్లోకాలతో కూడినటువంటి సప్తశతి యొక్క కథ తర్వాత వస్తుంది మనకి. సూర్యుని కథ తర్వాత 3వ అధ్యాయం. ఇది 700 శ్లోకాలు పురాణంలో మార్కండేయుల వారు క్రోష్టుకి మిగిలినటువంటి శిష్యులకి చెప్తూ ఉంటారు. ఇలా చెప్తూ ఉన్నటువంటి ఈ 700 శ్లోకాలు అందరూ కూడా చదివి అర్థం చేసుకుని పరమేశ్వరి యొక్క తత్వాన్ని తెలుసుకునే విధంగా వ్యాసుల వారు మనందరికీ కూడా అందించారు. అది ఇందులో ఉన్నటువంటి విశేషం. అయితే ఇది ఒక విద్య యొక్క ఉపాంగంగా దీన్ని మనం ఎప్పుడైతే కొలుస్తామో అప్పుడు దీన్ని ఒక మంత్రం అనేటువంటిది, నవాక్షరి మంత్రం దీక్ష తీసుకుని అందులో అంతర్భాగంగా దానికి నవాక్షరికి ఉపాంగంగా ఈ విద్యని, ఈ సప్తశతి 700 మంత్రాలని పారాయణ చేసేటువంటి విధానం ఒకటి. అలా కాకుండా సప్తశతే ప్రధానమైనటువంటి విద్యగా పారాయణ చేసి చదివేటువంటి విధానం కూడా ఉంది. దీన్ని విద్యగా మనము పారాయణ, దీనికి సంబంధించినటువంటి ఉపాసనా భాగంగా చూసినట్టయితే దానికి తగినటువంటి న్యాసాలు, దానికి తగినటువంటి దీక్షలు, తర్వాత గురువు యొక్క అనుమతి చేత చెయ్యవలసినటువంటి విధులు, హోమాది విధులు, ఇవన్నీ చెప్పారు. అయితే పరమేశ్వరి యొక్క మహత్యము తెలుసుకునేందుకు సులభంగా 700 శ్లోకాలు పురాణాంతర్గతంగా అందరూ చదువుకోవడానికి వీలు కల్పించారు వ్యాసులు వారు. అలాగా అందరికీ దగ్గరికి తీసుకురావడం అనేటువంటి ప్రధానమైనటువంటి ధ్యేయంగానే పురాణాలు వచ్చాయి. పురాణాల యొక్క ప్రధానమైనటువంటి కారణం అందరూ కూడా కథాంశాన్ని చదువుకుని, కథని ఎలాగైతే మనం ఒక టీవీలో సీరియల్ని ఎలాగైతే చూస్తామో అలాగే భక్తి శ్రద్ధలతో మైమరిచి ఒక కథాంశాన్ని తెలుసుకునే విధంగా అందరి దగ్గరికి వచ్చినటువంటిది ఏదైతే ఉందో అది దేవీ మహాత్మ్యం. ఇది పురాణాంతర్గతంగా అందరూ చదువుకునేటప్పుడు దేవీ మహాత్మ్యం అంటే దేవి యొక్క శక్తి తత్వం యొక్క మహాత్మ్యాలలో ఒక మహాత్మ్యముగా మనం చెప్పుకోవచ్చు. అదే దాన్ని ఉపాసనగా మనం చూసినట్టయితే ఈ 700 శ్లోకాలకి ప్రత్యేకమైనటువంటి పారాయణ విధానాలతో కూడినటువంటి జప విధానాలు, ఇవన్నీ వచ్చి
వాటిని సప్తశతీ విధానంగా చెప్పారు. మనం కేవలము మన షోడశీ సత్సంగంలో పరమేశ్వరి యొక్క శక్తి తత్వాన్ని చెప్పేటువంటి పరమేశ్వరి యొక్క శక్తి తత్వము ఏదైతే ఉందో ఆ అనంతమైనటువంటి ఆ తత్వాన్ని కొంత కథాంశంగా మనకి చెప్పేటువంటి దేవీ మహాత్మ్యంగా మనం రానున్న షోడశీ సత్సంగాల్లో నెమ్మదిగా మనం దీని గురించినటువంటి ఈ కథాంశాన్ని తెలుసుకుందాం. ఎంతో విశేషమైనటువంటి ఎంతో ఒక రఘువంశ కావ్యాన్ని రాసేటప్పుడు కాళిదాసు గారు నేను ఇంత పెద్ద కథాంశాన్ని చెప్పడం కోసం తలపెడుతున్నాను, ఈ పని ఎలా ఉంది అంటే తితీర్షు దుస్తరం మోహాత్ ఉడుపే నాస్మి సాగరం. ఒక పెద్ద సముద్రాన్ని ఒక చిన్న తెప్పలో నేను వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాను. అలాగే అది చెప్తూనే అధవాకృత వాగ్ద్వారే వంశేయస్మిన్ పూర్వసూరిభిః మణిం వజ్ర సముత్కేరణ సూత్రేమే వాస్తి మే గతి. ఇతఃపూర్వము దీని గురించినటువంటి ఎంతో విశేషమైనటువంటి అర్థాలని భాగాలని కూడా మనకి మన పూర్వజులు మన గురువులు బలమైనటువంటి వజ్రానికి ఆల్రెడీ మధ్యలో సూత్రము దూరడానికి వీలుగా తయారు చేసినటువంటి వజ్రాలు మనకు ఆల్రెడీ ఇచ్చారు. కాబట్టి మనం అందులోను సూత్రాన్ని ఆ వజ్రాలన్నీ కూడా చక్కగా పోగు చేసి పరమేశ్వరి యొక్క శక్తితత్వాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం మన వంతు. అటువంటి ఇంత విశేషమైనటువంటి ఇంత మహత్తుతో కూడినటువంటి అంశాన్ని చెప్పబోయే ముందర ఒక్కసారి గురువులందరికీ కూడా నమస్కారం చేసుకుని ముందరికి మనం ప్రస్తావనగా ఈరోజు ఒక ఇంట్రడక్టరీ పార్ట్గా మనం ఈ విషయాన్ని సప్తశతి గురించినటువంటి విషయాన్ని మనం చెప్పుకుందాం. పరబ్రహ్మతత్వానికి పరబ్రహ్మతత్వం అవగతం కావడానికి ఇది ఇలా ఉంటుంది, పరబ్రహ్మతత్వం ఇలా ఉంటుంది అని తెలుసుకోవడానికి 3 సూచికలని చెప్పారు మనకి. పరబ్రహ్మతత్వం అవ్యక్తంగా ఉంటుంది, పరబ్రహ్మతత్వానికి మహత్తు ఉంటుంది, పరబ్రహ్మతత్వానికి అహంకారం అనబడేటువంటి ఒక గుణం ఉంటుంది. అవ్యక్తము అంటే మనకి వ్యక్తము కానటువంటి స్థూల సూక్ష్మ కారణ శరీరాలకి కూడా వ్యక్తము అంటే అది కనిపించదు. ఉన్నటువంటి అనుభూతి ఎంతో ఉపాసన ద్వారా గురువుల యొక్క ఆశీర్వచనం ద్వారా అనుభూతి ద్వారా తెలుసుకొనవచ్చేమో కానీ అది వ్యక్తిగా మనకి ముందర కనిపించడానికి అవకాశాలు లేవు. అయితే అన్ని చోట్ల కూడా అది పరబ్రహ్మతత్వం పరబ్రహ్మ స్వరూపం అనేటువంటిది ఉంది అనేటువంటి భక్తి విశ్వాసాలతోటి మనం ముందరికి వెళ్ళడమే ఆ తత్వానికి సంబంధించినటువంటి లక్షణం. అలాగే పరబ్రహ్మతత్వానికి ఉన్నటువంటి రెండో లక్షణం ఏంటి అంటే మహత్తు. చాలా ఎక్కువ, చాలా మహత్తు ఉంటుంది. ఏంటి మహత్తు? ఏమిటి చేశారు? శక్తి, ప్రదర్శన, బలం, రూపము, ఇటువంటి ఎన్నో రకాలైనటువంటి మహాత్మ్య కారణాలు, మహాత్మ్య లక్షణాలు మనకి పరబ్రహ్మతత్వానికి కనిపిస్తాయి. అది రెండవ లక్షణం. అలాగే మూడవ లక్షణం అహంకారం. అహంకారము అంటే మనం మాట్లాడుకునేటువంటి అహంకారము అనేటువంటి దానికంటే అసలు అహంకారము అనేటువంటి మాటకు ఉన్నటువంటి అసలైనటువంటి అర్థం ఏమిటి అంటే అకారము నుంచి హకారము వరకు వ్యాపించి ఉన్నటువంటిది. ఎక్కడైతే వేదానాం అకారోస్మి, అకారముతో ప్రారంభమయ్యేటువంటి శబ్ద బ్రహ్మము ఏదైతే ఉందో, శబ్దము ద్వారా ప్రపంచం అంతా వ్యాపించినటువంటి సృష్టికి మూల కారణం శబ్దము అని మనం తెలుసుకొని ఉన్నాం. అటువంటి శబ్దము డివైడ్ చేశారు, క్లాసిఫై చేశారు, సెగ్మెంట్ చేశారు ఫోనెటిక్స్ ద్వారా.
అలాగ విభాజనం జరిగినటువంటి ఆ శబ్దము అకారం నుంచి హకారం వరకు ఉంది. సో పరబ్రహ్మతత్వం ఎలా వ్యాపించింది అంటే అకారము నుంచి హకారము వరకు వ్యాపించి ఉంది అని చెప్పడానికి అహంకారము అనబడేటువంటి ఒక సూచకం చెప్పారు. ఇది పరబ్రహ్మ సూచకానికి ఇవన్నీ కూడా ఈ మూడు కూడా లక్షణాలు. పరబ్రహ్మ సూచకానికి ఈ మూడు కూడా లక్షణాలు. ఈ మూడిటిని కూడా పరబ్రహ్మ స్వరూపానికి ఉన్నటువంటి అవగతమయ్యేటువంటి స్వరూపం ఏదైతే ఉందో అదే దానినే పరమేశ్వరి లేదా శక్తి లేదా మాయాతత్వంగా మనం చెప్పుకోవాలి. మాయ యొక్క లక్షణాలు ఏవైతే ఉన్నాయో మనకి మాయాంతు ప్రకృతిం విద్యాత్ మాయినంతు మహేశ్వర అని శ్వేతాశ్వతర ఉపనిషత్తు చెప్తోంది. మాయా అనబడేటువంటిది ఏదైతే ఉందో అది ప్రకృతి అంతా కూడా వ్యాపించి ఉంది. ప్రకృతి మాయినంతు మహేశ్వర, ప్రకృతి ఎలాగైతే ఉందో అది మహేశ్వరుడు ఎవరైతే ఉన్నారో పరబ్రహ్మ స్వరూపానికి రెండవ పక్కగా చెప్పబడేటువంటి మాయా అనబడేటువంటి తత్వంగా మనం తెలుసుకోవాలి. ఈ మాయ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, ప్రకృతి యొక్క లక్షణం ఏమిటి, దానిని మనం ఎలా తెలుసుకోనవచ్చు, ఏ రకమైనటువంటి ఆలోచన చేస్తే అది మనకి అవగతం అవుతుంది అనేటువంటి విషయాలని ఈ దేవీ మహాత్మ్యంలో ఉన్నటువంటి అధ్యాయాల్లో మనకి చెప్పారు. క్లుప్తంగా చెప్పాలి అంటే అంతా కూడా ఈ 700 శ్లోకాలు కూడా ముగ్గురు మధ్యలో జరిగినటువంటి సంవాదం. ఒక రాజుగారు, ఒక వైశ్యుడు, సుమేధ అనబడేటువంటి ఒక ఋషి. అంటే శరీరము, మనస్సు, బుద్ధి ఈ మూడిటి మధ్యలో జరిగినటువంటి సంవాద స్వరూపమే ఈ దేవీ మహాత్మ్యంగా మనం క్లుప్తంగా తెలుసుకోవచ్చు. ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందుల వలన రాజ్యం ఏదైతే ఉందో రాజ్యాన్ని పోగొట్టుకొనబడి రాజ్యంలో ఉన్నటువంటి మంత్రులే అక్రమంగా రాజుని బయట శత్రువులు వారి చేత బయట శత్రువులు గెలిచేలా చేసి రాజ్యంలో ఉన్నటువంటి ధనమంతా కూడా కొల్లగొట్టబడి రాజ్యం నుంచి బయటికి వెళ్ళిపోతూ ఒక గుర్రాన్నెక్కి రాజ్యంతో సంబంధం లేనటువంటి రాజు అడవిలో తిరుగుతూ ఒక చోటకు వస్తాడు. అదే చోటుకి ఎన్నో సంవత్సరాల పట్టి చాలా కష్టపడి ఒక పెద్ద బిజినెస్ ఎంపైర్ ని స్థాపించినటువంటి ఒక వైశ్యుడు చాలా పెద్ద వ్యాపారం, చాలా మంది సంతానము, చాలా పెద్ద వ్యాపారము చేసి వ్యాపారంలో నష్టం వచ్చినట్టుగా మనకి చెప్పలేదు. కానీ వ్యాపారంలో జరుగుతున్నటువంటి ఈ పిల్లలందరూ కూడా ఈ వైశ్యుడు ఇంకా పెద్ద ఆయన అయిపోయారు, అతనితో ఉపయోగం లేదు, అతనిని పక్కన పెట్టి మన పని మనం చేసుకోవాలి అనేటువంటి పరిస్థితిలో ఏం చెయ్యాలో తెలియక ఆ వైశ్యుడు కూడా అదే చోటకు వస్తాడు ఎక్కడికైతే ఈ రాజు వచ్చాడు. వీళ్ళిద్దరూ కలిపి ఒక ముని ఆశ్రమానికి వస్తారు. అక్కడ ఉన్నటువంటి సుమేధ అనబడేటువంటి పేరు కూడా చక్కగా సమకూరింది. సురధుడు అనబడేటువంటి రాజు, సమాధి అనబడేటువంటి వైశ్యుడు, సుమేధ అనేటువంటి ఒక ఋషి దగ్గరికి వస్తారు. వచ్చి మా పరిస్థితి ఇలా ఉందేంటి అని చెప్తే దీనికి జరిగినటువంటి కారణం మీకు పైకి కనిపిస్తున్నటువంటి కారణాలు కాదు, వెనకాల ఉన్నటువంటి అవ్యక్తంగా ఉండి జరిపిస్తున్నటువంటి వ్యక్తి గురించి మీకు తెలియాలి అనేటువంటి విధానంతో కథతోటి ప్రారంభం చేస్తారు ఋషిగారు. క్లుప్తంగా ఈ 700 శ్లోకాలు జరిగినటువంటి పరిస్థితుల యొక్క మార్పు వలన, కాలంలో జరిగేటువంటి మార్పుల వలన
వ్యక్తులలో ఏ రకమైనటువంటి కోరికలు ఉద్భవిస్తాయి, ఆ కోరికలు మానవాళంతటికీ కూడా ఇబ్బందికరంగా మారేటువంటి విధంగా ఎలా మారతాయి, తనకి సంభవించినటువంటి తనకున్నటువంటి శక్తితోటి సవ్యమైనటువంటి దిక్కులో ప్రయాణం చేయకుండా జీవులు ఏ రకమైనటువంటి వ్యుత్క్రమముగా ప్రయాణం చేస్తారు అనేటువంటి విధానాలు, అనేటువంటి వ్యక్తుల గురించి, ఆ వ్యక్తులు ఎలాగ వారికి ఉన్నటువంటి ఆ అధర్మమైనటువంటి కాంక్ష, అధర్మమైనటువంటి కోరికని ఎలాగా అక్కడితో ఆపబడింది, ఎవరు ఆపేరు, అలా ఆపడానికి ఎంత బలమైనటువంటి శక్తి ప్రయోగించవలసి వచ్చింది, ఇవన్నీ కూడా మనకి ఈ 700 శ్లోకాల్లోనూ కూడా మనకి చెప్పారు. సప్తశతిగా చెప్పబడేటువంటి ఈ 700 శ్లోకాలు ఇవి. 700 శ్లోకాల్లోనూ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక దేవతా స్వరూపము కాకుండా లీలామాత్రంగా ఉన్నటువంటి దేవతలను మాత్రమే చెప్పారు. అందుకోసమని ఈ సప్తశతి గురించినటువంటి ఈ 700 శ్లోకాల్లో చెప్పినటువంటి మహాత్మ్యం, దేవి, దివ్ అంటే దివ్యమైనటువంటిది, ఆ దివ్యత్వము ఎవరికైతే ఉంటుందో వాళ్ళని దివ్యులు అంటారు. దేవి అంటే అదే లక్షణం. అలాగా భగవంతుని యొక్క శక్తి, భగవంతుని యొక్క శక్తి అనంతమైనటువంటి సౌభాగ్యము కలిగినటువంటి వ్యక్తిగా భగవంతుడు అనబడేటువంటి దానికి అర్థం చెప్తారు. భగవంతుడు, భగము అంటే సౌభాగ్యము, ఇంకా శివము అంటారు. దానికి అడ్డు ఉండదు, అది నిరంతరం అదే ప్రమాణంలో, అనంతమైనటువంటి ప్రమాణాలలో అలాగే ఉంటుంది. అటువంటి భగవంతుని యొక్క శక్తి ఏ రకమైనటువంటి లక్షణాలు ప్రదర్శించి ఈ అధర్మం ఏదైతే ఉందో దాన్ని ఎలాగ నాశనం చేసింది అనబడేటువంటి కథాంశం మనకి 700 శ్లోకాల్లోనూ తెలుస్తుంది. పరబ్రహ్మస్వరూపానికి ఒక సూచనగా పరబ్రహ్మస్వరూపము మనకి తెలియడం కోసం సగుణము నిర్గుణముగా ఎలాగైతే విభాజనమైందో అలాగే అవాంగ్మానస గోచరంగా ఉన్నటువంటి నిర్గుణమైనటువంటి పరబ్రహ్మము ఏదైతే ఉందో అది నామ లింగ రూపమయం. కొన్ని పేర్లున్నాయి, అది వాటికి కొన్ని లక్షణాలు, సూచనలు ఉన్నాయి, వాటికి ఒక రూపం ఉంది. ఇటువంటి రూపాత్మకంగా ఈ ప్రపంచం ఏర్పడింది. ఇలాగ ఏర్పడడానికి కారణం మూల ప్రకృతిగా మనం చెప్తాం. ఇందులో కూడా ఒక దేవత యొక్క నామం మనం చెప్పకుండా ప్రధానమైనటువంటి మూల ప్రకృతిగానే మనం చెప్పుకుంటాం. అలాగా ఈ మూల ప్రకృతికి సంబంధించినటువంటి స్వరూపం ఏదైతే ఉందో దానికి ఉన్నటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఈ దేవీ మహాత్మ్యంలో మనకి తెలుస్తాయి. ఎందుకు తెలుస్తాయి? నిర్గుణమైనటువంటి వస్తువు అది కనిపించదు, వినిపించదు, కాబట్టి దాన్ని చేరడానికి అనంతమైనటువంటి ప్రయత్నం మనం చెయ్యాలి. అయితే ఈ అనంతమైనటువంటి ప్రయత్నం చెయ్యడానికి కావలసినటువంటి భక్తి, శ్రద్ధ, విశ్వాసాలు సగుణంగా ఉన్నటువంటి స్వరూపానికి ఉన్నటువంటి లక్షణాలు తెలిస్తే మిగిలినటువంటి నిర్గుణం వైపు వెళ్తాము అనబడేటువంటి ఒక సాధారణ న్యాయం ప్రకారం మహాత్మ్యం గురించి మనకి తెలుసుకోవలసినటువంటి అవసరం ఉంది. మహాత్మ్యము తెలుసుకోవడం ద్వారా తర్వాత స్థితులైనటువంటి, తర్వాత లక్షణాలైనటువంటి అవ్యక్తము, తర్వాత లక్షణం ఉన్నటువంటి అహంకారం యొక్క స్వరూపాలు మనకి అవగతమవుతాయి, అనుభూతికి వస్తాయి. అందుకోసమని నామలింగ రూపాత్మకమైనటువంటి స్వరూపాలలో అంత పెద్ద యుద్ధం జరిగింది, అందులో వాళ్ళు ఇలా మరణించారు, వాళ్ళకి ఇలా జరిగింది, ఇంత శక్తి ప్రదర్శించాల్సి వచ్చింది, ఇంత శక్తి ప్రయోగింపబడింది, ఆ రాక్షసుడు ఇలా పోయాడు, ఈ రాక్షసుడు ఇలాగా నిర్జింపబడ్డాడు అనేటువంటి రకరకాలైనటువంటి కథల వెనకాల ఉన్నటువంటి అర్థం ఏదైతే ఉందో అది సగుణమైనటువంటి, అంటే ఒక రూపము కలిగి, ఒక పేరు కలిగి, ఆ వస్తువు యొక్క మహత్తును
మనకి తెలిపేందుకు విధంగా ఇది చెప్పబడింది. ఈ స్వరూపం మనకి తెలియగా తద్వారా నిరంతరమైనటువంటి ధ్యాన అభ్యాస తీవ్రతతోటి మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి శక్తి యొక్క తత్వము, శక్తి యొక్క కథ ఏదైతే ఉందో, శక్తి యొక్క మహాత్మ్యం ఏదైతే ఉందో, దాని మీద మనం పెట్టేటువంటి నిరంతరమైనటువంటి అభ్యాసము, ధ్యానము, ప్రదర్శించేటువంటి శ్రద్ధ, విశ్వాసములు ఏవైతే ఉన్నాయో, వీటి వలన ధ్యేయ వస్తువు ఏదైతే ఉందో, దేని గురించి అయితే మనం ధ్యానం చేస్తున్నామో, దేని గురించినటువంటి మహత్తు మనం తెలుసుకుంటున్నామో, దానితోటి ఏకాకారత అంటే అటువంటి స్వరూపాన్ని అర్థం చేసుకునేటువంటి స్థితికి మనం వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మొదలు ఒక కథలాగా మనకి కనిపించిన, మనకి ఒక స్వరూపము, ఆ స్వరూపం వచ్చి ఈ స్వరూపాన్ని ఇలా చంపింది అని కల్పించిన, ఎంతసేపు చంపడాలు నరుక్కోడాలేనా అనేటువంటి ఒక ఆలోచనతో కాకుండా, ఏ వస్తువుని నిర్జించింది, ఏ వస్తువుని చంపింది, ఎందుకోసం చంపబడింది, దానికి జరిగినటువంటి ప్రదర్శించినటువంటి లక్షణాలు ఏమిటి అనేటువంటి ఆలోచనతోటి, విమర్శతోటి మనం కనుక ఈ మహాత్మ్యాన్ని మనం తెలుసుకుంటే, కొందరు రాక్షసులు, ఒక రాక్షసుడిని త్రిశూలం చేత చంపబడ్డాడు, ఒక రాక్షసుడు కత్తి చేత తల నరకబడ్డాడు. రెండూ చావే కదా. ఎందుకు జరిగింది అలాగా? ఈ ఆయుధాలకు ఉన్నటువంటి లక్షణాలు ఏంటి? ఎందుకు ఒక రకమైనటువంటి శక్తి ఒక రకమైనటువంటి ఆయుధాన్ని ప్రయోగించింది? ప్రయోగించినటువంటి లేదా ఉన్నటువంటి శక్తి ఆయుధంలో ఉందా, లేదా ప్రయోగించినటువంటి స్వరూపంలో ఉందా, లేదా ప్రయోగించే ముందర ఈ రాక్షసుణ్ణి ఇందుకోసం చంపాలి అనేటువంటి ధర్మము ఏదైతే ఉందో, ఆ ధర్మానికి ఉద్ధారం కలిగించేటువంటి శక్తిలో ఉంది. ఈ ఆలోచనలతోటి మనం దేవీ మహాత్మ్యాన్ని తెలుసుకోవాలి. లేకపోతే రాజుగారు ఉన్నారు, గుర్రం మీదకి వచ్చారు, ఒక ఋషి గారి దగ్గరికి వచ్చారు, ఋషి గారు ఏదో కథ చెప్పారు, విష్ణుమూర్తి గారు పడుకుని ఉన్నారు, లేచేటప్పటికేమో చెవిలోంచి ఇద్దరు రాక్షసులు వచ్చారు, ఆ రాక్షసులు ఫైటింగ్ చేస్తానన్నారు, ఫైటింగ్ చేసి ఏ వరం కావాలో కోరుకోమన్నారు. క్లుప్తంగా చెప్తున్నాను నేను మొదటి కథ. ఎంత మదం ఎక్కున్నారు అంటే, మాతోటి యుద్ధం చేసి, నాతోటి మీరు బాగా యుద్ధం చేశారు కనుక నీకే నేను వరం ఇస్తున్నాను, ఏ వరం కావాలో కోరుకో అని విష్ణుమూర్తికే వరం అడిగారు వాళ్ళు. నా చేతిలో మీరు చావుగాక, నా చేతిలో మీరు చచ్చేటువంటి విధానం ఏదైతే ఉందో అది నాకు చెప్పండి అని విష్ణుమూర్తి గారు వాళ్ళని అడిగారు. ఇదంతా ఒక కథలాగా మనం తెలుసుకుంటే కథలా చక్కగా తెలుసుకోవచ్చు. కానీ ఇలా ఎందుకు జరిగింది? ఇలా నార్మల్గా జరగదే ప్రపంచంలోనూ. ఎందుకు ఇలా జరిగింది? దీనికి ఉన్నటువంటి కారణం ఏమిటి? ఇది ప్రపంచంలో జరిగేటువంటి జీవుల మధ్యలో జరుగుతున్నటువంటి యుద్ధమా, లేదా ఒక మోక్ష మార్గంలో లేదా ధర్మాన్ని అనుసరించి వెళ్దాం అనుకుంటున్నటువంటి వ్యక్తి యొక్క జీవితంలో, వ్యక్తి యొక్క బుద్ధి, మనస్సు, శరీరము మధ్యలో జరిగేటువంటి కథ అనేటువంటి ఆలోచనతోటి మనం దేవీ మహాత్మ్యాన్ని తెలుసుకోవాలి. చెవిలోంచి పుట్టినటువంటి రాక్షసులు చెవిలోంచి ఎందుకు పుట్టాల్సి వచ్చింది అనేటువంటి ప్రశ్న వేసుకుంటే, ఇబ్బందికరమైనటువంటి శబ్దములు మనం వినడం ద్వారా మనలో కలిగేటువంటి వికారములు ఏవైతే ఉన్నాయో అవే రాక్షస స్వరూపంగా మారేయి అనేటువంటి సమాధానం మనకు వస్తుంది కదా. చెవిలోంచి రాక్షసులు రావడం అంటే అర్థం ఏమిటి? సరైనటువంటి శబ్దాలు మనం వినకపోతే, అపశబ్దాలు వింటే, అపశబ్దాలు వినడం ద్వారా విన్నటువంటి శబ్దాల మీద మనం ధ్యానం పెడితే, తద్వారా మనలో కలిగేటువంటి అభ్యంతరకరమైనటువంటి వికారాలు ఏవైతే ఉన్నాయో అవి రాక్షసులుగా మారే. ఆ రాక్షసులని శరీరానికి అధిపతి అయినటువంటి హృషీకము, శరీరానికి హృషీకము అని పేరు, హృషీకేశుడు అంటే విష్ణుమూర్తి, శరీరానికి అధిపతి అయినటువంటి విష్ణుమూర్తి వాళ్ళిద్దరినీ చంపాడు. అయితే విష్ణుమూర్తికి వాళ్ళిద్దరినీ చంపాలి అనేటువంటి ప్రబోధం ఎవరు చేశారు? విష్ణుమూర్తి వరకు అప్లికేషన్ ఎవరు పెట్టారు?
విష్ణుమూర్తికి అటువంటి వరానికి, అటువంటి కోరికకు ఎలా కోరాల్సి వచ్చింది? ఇది వెనకాల నుంచి చేస్తున్నది ఎవరు? ఇది మనం కథలో తెలుసుకోవలసినటువంటి మొదటి అధ్యాయంలో తెలుసుకునేటువంటి. ఇలాగే రెండవ అధ్యాయము మహిషాసురుడు. మహిషాసురుడు ఈ కారణాల వల్ల మనకి తెలిసినటువంటి, మనం విన్నటువంటిది, చదివినటువంటిది, చూసినటువంటిది, వీటన్నిటి వలన మనకి కొన్ని రకాలైనటువంటి ఆలోచనలు, కొంత అభిప్రాయం ఉంది మహిషాసురుడు అంటే. అయితే అటువంటి ఆలోచన కాకుండా కొత్తగా ఇంకొకసారి దేవీ మహాత్మ్యం వింటున్నాం కనుక ఒక ఫ్రెష్గా విత్ ఎ న్యూ పర్స్పెక్టివ్ దీన్ని మనం తిరిగి ఇంకొకసారి ఆలోచన చేద్దాం. ఒక ఇబ్బందికరమైనటువంటి దున్నపోతుకి సంబంధించినటువంటి అవతారములోంచి ఉద్భవించి ప్రపంచమంతా కూడా గెలిచినటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని వస్తువులు నావే అనేటువంటి అధికారంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని ప్రపంచంలో ఉన్నటువంటి శక్తులన్నీ కలిపి కేంద్రీకృతం చేసి ఒక చోట, అలా కేంద్రీకృతం చెయ్యబడినటువంటి ఒక శక్తి ఈ రాక్షసుణ్ణి ఎలా చంపింది, అలాగా ఎంత కష్టపడి చంపాల్సి వచ్చింది, ఏ స్వరూపాలుగా రాక్షసుడు ఎలా మారాడు, దుర్గాదేవి మహిషాసురుణ్ణి సంహారం చేసింది అని మనం లోకోక్తిగా మనందరికీ కూడా తెలిసినటువంటి విషయం. అధర్మము, దుర్గమమైనటువంటిది ఏదైతే ఉందో ఆ వస్తువుని నిర్జించేటువంటి స్వరూపము కనుక ఆర్జిత నామముగా దుర్గాదేవికి దుర్గా అనేటువంటి పేరు వచ్చింది. దురాచార విఘాతిని అని మనకి సప్తశతిలోనే వస్తుంది ఆవిడ పేరుకున్నటువంటి అర్థం. దురాచారము ఎక్కడైతే జరుగుతుందో ఆ దురాచారములకి విఘాతము కల్పిస్తుంది కనుక ఆమెని దుర్గా అన్నారు. దుర్గమైనటువంటి, కష్టమైనటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఆ ఇబ్బందుల్ని తీరుస్తుంది కనుక ఆమెని దుర్గా అన్నారు. అటువంటి దుర్గా ఈ మహిషాసురుణ్ణి ఎలా సంహారం చేసింది? సంహారం చేసే ముందర ఈ మహిషాసురుడు వేసినటువంటి ఏ రకంగా యుద్ధాలు చేశారు, అతనితో ఉన్నటువంటి ఆ మహిషాసురుడి యొక్క సేనలో ఉన్నటువంటి రాక్షసులకి ఏ రకమైనటువంటి క్వాలిటీస్ ఉన్నాయి, ఇవన్నీ మనం ఒక కథ వింటున్నట్టుగా విన్నటువంటి కథని కనుక మనం జాగ్రత్తగా ఆలోచిస్తే అది ఆ రాక్షసుడు మరి వేరే ఎవరో కాదు, ఒక సాధనా మార్గంలో ఉన్నటువంటి ఒక జీవి ఎవరైతే ఉన్నారో ఆ జీవికి ఏ రకమైనటువంటి ప్రకోపములు కలగచ్చు, అటువంటి ప్రకోపములు కలిగినటువంటి జీవిని అదే సాధకుని యొక్క సాధనలో ఉన్నటువంటి దివ్యత్వం ఏదైతే ఉందో శక్తి స్వరూపంగా మారి ఆ ప్రకోపాలని ఎలా నిర్జిస్తుంది అనేటువంటి అర్థం అవుతుంది. అందుకోసమని ఈ 700 శ్లోకాలలోనూ ఉన్నటువంటి ఈ సప్తశతిని పరబ్రహ్మ స్వరూపాన్ని తెలుసుకునేటువంటి బ్రహ్మ విద్యగా చెప్తారు. బ్రహ్మ విద్యగా చూస్తే అది బ్రహ్మ విద్య అవుతోంది, లేకపోతే పురాణంలో చెప్పినటువంటి ఒక కథ అవుతుంది. అయితే మనం అందరం కూడా షోడశీ సత్సంగంలో చేరి శ్రీమన్ మహారాజరాజేశ్వరి ప్రతాప భారతి షోడశీ పరదేవత యొక్క స్వరూపములు ఏవైతే ఉన్నాయో, రకరకాలైనటువంటి రూపాలు ఉన్నాయి, అటువంటి రూపాలలో ఉన్నటువంటి శక్తిని తెలుసుకోవాలి అనేటువంటి ఏకైక సంకల్పం కనుక షోడశీ సత్సంగానికి ఉన్నటువంటి సంకల్పాలలో ప్రధానమైనటువంటి సంకల్పం శాక్తం ధర్మం సనాతనం కర్తవ్యం పరిరక్షణం అని అంటున్నాం. ఏదైతే సనాతనమైనటువంటి శాక్తేయము అనబడేటువంటి ధర్మం ఉందో దాని గురించి తెలుసుకోవడానికి ఎంతో ఉపయుక్తమైనటువంటి కథ లేదా కథాంశముగా మనం ఈ 700 శ్లోకాల్లోనూ చెప్పినటువంటి శ్లోకాలను మనం అర్థం చేసుకోవచ్చు. ఇది వరకుగా మిగిలినటువంటి ముందర కథలు చెప్పుకున్నటువంటి తొందరగా కాకుండా క్రమక్రమంగా ఒక్కొక్క కథని కొన్ని శ్లోకాలు, ఒక 5-10 శ్లోకాలుగా తీసుకుని అందులో ఉన్నటువంటి అర్థాలని మనం చెప్పుకుంటూ ఈ దేవీ మహాత్మ్యం ఏదైతే ఉందో రానున్నటువంటి ఎన్ని షోడశీ సత్సంగాలు అయితే అన్ని షోడశీ సత్సంగాలు అవుతాయి.
బ్రహ్మ విద్యను తెలుసుకోవడానికి ప్రధానమైనటువంటి మనకి పరమేశ్వరి ఇచ్చినటువంటి మార్గాలలో ఈ మార్గం ఒకటి కనుక దాని గురించి మనం విశేషమైనటువంటి ప్రయత్నం మనం చేద్దాం. ఆ బ్రహ్మ విద్యని తెలుసుకునేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. తెలిసినటువంటి విధానాలలో ప్రధానమైనటువంటి శాక్తేయానికి సంబంధించినటువంటి సూత్రాల్లోనూ శక్తి శక్తిమతోరభేద అనేటువంటి ఒక సూత్రం ఉంది. శక్తికి శక్తి కలిగినటువంటి స్వరూపానికి ఇటువంటి శక్తి నా దగ్గర ఉంది, ఇటువంటి శక్తితో నేను ఉన్నాను, ఇటువంటి శక్తి నా దగ్గర కలిగి ఉంది అన్నటువంటి బలమైనటువంటి భక్తి శ్రద్ధ విశ్వాసాలతో జ్ఞానంతో పాటుగా ఉన్నటువంటి స్వరూపం ఏదైతే ఉందో ఆ రెండిటికి అభేదం. కాబట్టి మనం తెలుసుకోబోయేటువంటి మనం ఈ అంశంలో ఈ షోడశీ సత్సంగంలో చెప్పుకున్నటువంటి కథల ద్వారా మనం తెలుసుకోబోయేటువంటి స్వరూపం ఏదైతే ఉందో అది విన్నటువంటి స్వరూపాన్ని అర్థం చేసుకున్నటువంటి స్వరూపాన్ని ఆకళింపు చేసుకుని మన యొక్క మార్గం ఏదైతే ఉందో మనం రోజు నిత్యము నిత్యకర్మానుష్ఠానంగా మనం వెళ్తున్నటువంటి మార్గంలో నేర్చుకున్నటువంటి కథాంశాన్ని దీనికి అప్లై చేసి మన యొక్క మోక్ష మార్గాన్ని ఇంకొంచెం సులువుగా చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. అంతే తప్పించి మనం చేస్తున్నటువంటి మన యొక్క మార్గం ఏదైతే ఉందో మన యొక్క నిత్య నైమిత్తిక కర్మాదులు గణపతిని ప్రధానమైనటువంటి దేవతగా చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు, ఈశ్వరుని ప్రధానమైనటువంటి దేవతగా చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు, అలాగే విష్ణుమూర్తి, సుబ్రహ్మణ్యేశ్వరుడు, మిగిలినటువంటి ఎంతో దేవతా స్వరూపాలు ఏవైతే ఉన్నాయో వీరిని ప్రధానమైనటువంటి దేవతలుగా చేసుకుని ప్రయాణం చేస్తున్నటువంటి సాధకులు ఉన్నారు. వారు నడుపుతున్నటువంటి వారు చేస్తున్నటువంటి సాధనకి ఏమాత్రం ఇబ్బంది రాకుండా అంత మాత్రాన మనం దేవీ మహాత్మ్యం చదువుతున్నాం కనుక అవన్నీ కూడా పక్కన పెట్టేసి మనం సప్తశతికి షిఫ్ట్ అవుదాము అనేటువంటి అవసరం లేకుండా దేవీ మహాత్మ్యంలో శక్తికి ఉన్నటువంటి అర్థం, శక్తికి ఉన్నటువంటి లక్షణాలు మనం తెలుసుకుని మన యొక్క ప్రధానమైనటువంటి మార్గంలో మనం ఏ దేవతనైతే పరమేష్ఠిగా మనం చూస్తున్నామో అదే దేవతకి అవే శక్తి యొక్క లక్షణాలు ఉన్నాయి అనేటువంటి ఆపాదన చేసుకుని మనం చక్కగా ముందరికి వెళ్ళచ్చు. శక్తి యొక్క స్వరూపము అదే, ఇది ఒకటే, ఇది ఇలాగే ఉంటుంది అని చెప్పకుండా నామము, రూపము, లింగము అనబడేటువంటి సగుణమైనటువంటి స్వరూపం ఏదైతే ఉందో ఆ స్వరూపాలని మనం వాటిని నడిపిస్తున్నటువంటి శక్తిని మనం ఈ దేవీ మహాత్మ్యం ద్వారా మనం తెలుసుకుందాం. అందుకోసమని ఈరోజు ప్రస్తావనగా మనం దాని గురించినటువంటి ఒక చిన్న ఉపోద్ఘాతంగా మనం మాట్లాడుకున్నాం. వచ్చే వారం నుంచి ఈ షోడశీ సత్సంగం ఏదైతే ఉందో షోడశీ సత్సంగంలో ఈ దేవీ మహాత్మ్యాల్లో ఉన్నటువంటి అంశాలని, విభాగాలని, అధ్యాయాలని క్రమక్రమంగా మనం ప్రథమ చరిత్ర, మధ్యమ చరిత్ర, ఉత్తమ చరిత్రగా చెప్పబడేటువంటి సప్తశతీ పారాయణ విధానంలా కాకుండా మనకి దేవీ మహాత్మ్యం వ్యాసుల వారు ఎలాగైతే రాశారో ఈ అధ్యాయంలో ఈ కథ జరిగింది అని కథలుగా మనం చెప్పుకొని తర్వాత వాటికి ఉన్నటువంటి ఒక కథకి, రెండవ కథకి లేదా ఆ కథలో ఉన్నటువంటి విశేషాలని మనం తిరిగి ఇంకొకసారి పూసగుచ్చుకుని మనం తెలుసుకుంటాం. తద్వారా ఉన్నటువంటి చేస్తున్నటువంటి సప్తశతిలా కాకుండా అప్పుడు అది దేవీ మహాత్మ్యంగా మార్కండేయ పురాణాంతర్గతంగా అది నడుస్తుంది. ఈ బ్రహ్మ విద్య మనం చెప్పుకుంటాం ఎంతో విశేషమైనటువంటి భక్తి శ్రద్ధలని ప్రదర్శించి ఈ చెప్పినటువంటి కథాంశం గురించి ఆలోచించి ఇలా ఎందుకు జరిగింది అని ప్రశ్న తప్పకుండా వేసుకోమని చెప్తున్నాను. ప్రశ్నలు ఒకవేళ రాకపోతే తప్పకుండా వేసుకోవాలి. ఇలా ఎందుకు జరిగింది? రాజుగారు యుద్ధంలో అన్ని కోల్పోయి, రాజ్యం అంతా కోల్పోయి
ఒక గుర్రం ఎక్కి బయలుదేరి వచ్చారు. గుర్రం ఎందుకు ఎక్కాడు, రథం ఎందుకు ఎక్కలేదు? రాజులు రథం ఎక్కాలిగా. ఎంతో కొంత ఏదో ఒకటి ఉంటుంది కదా. ఒకవేళ అది కూడా పోగొట్టుకున్నటువంటి రాజు అయితే కాలిబాటని రావాలి కదా, కాలినడకని రావాలి కదా, గుర్రం ఎందుకు ఎక్కాడు? నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇంత విశ్లేషణాత్మకంగా మనం కనుక ప్రశ్న వేసుకుంటే మనకి సమాధానాలు వస్తాయి. అందుకోసమని మనకు వచ్చినటువంటి సమాధానం మనకి బ్రహ్మ విద్యగా ఎంతో ఉపయోగపడేటువంటి ప్రధానమైనటువంటి సూచనగా మనం దాన్ని వాడుకోవచ్చు. దాని గురించినటువంటి ప్రస్తావన ఏదైతే ఉందో, ఇలా ఎందుకు ఉంది అని మనం గ్రూప్లో మెసేజ్లు పెట్టుకోవచ్చు. నన్ను అడగండి ప్రత్యేకంగా, దాని గురించి మనం తర్వాత సత్సంగాల్లో మాట్లాడుకుందాం. కానీ ఒక కథ విని దాన్ని వదిలేసిన, ఒక ఏదో అలా విన్నాం కనుక ఏదో బాగుంది, చాలా చక్కగా ఉంది, ఏదో చెప్పారు అనేటువంటిది కాకుండా విశ్లేషణాత్మకంగా బ్రహ్మ విద్య సూచకంగా ఇది మారడానికి ఈ కథలో అంత ఏంటి స్పెషాలిటీ, ఎందుకంత ఈ కథకున్నటువంటి వెరైటీ ఏమిటి అనేటువంటి ప్రశ్న వేసుకుని దానికి ఉన్నటువంటి సమాధానం, ఎవరు ఏ ప్రశ్న వేసినా దానికి వచ్చినటువంటి సమాధానం అందరికీ ఉపయోగపడవచ్చు. అందుకోసమని మనం తిరిగి షోడశీ సత్సంగంలో దాని గురించినటువంటి ఆ వచ్చినటువంటి ఈ రకమైనటువంటి ఆలోచనలను తిరిగి మళ్ళీ మనం డిస్కస్ చేసుకుందాం. అందుకోసమని రాబోయేటువంటి సత్సంగం ఏదైతే ఉందో మనకి పాల్గొన పౌర్ణమికి సంబంధించినటువంటిది కనుక పాల్గొన పౌర్ణమితో ప్రారంభం చేసుకుని విశేషమైన రోజుగా ఆ రోజు నుంచి మనం సప్తశతి దేవీ మహాత్మ్యాన్ని మనం మార్కండేయ పురాణాంతర్గతంగా మార్కండేయుడు క్రోష్టుకి మిగిలినటువంటి శిష్యులకి చెప్పినటువంటి కథాంశం ఏదైతే ఉందో వ్యాసుల వారు రాయగా దాన్ని మనం తిరిగి ఇంకొకసారి చెప్పుకుందాం. అందుకోసమని అంతవరకు కూడా మనం ఇంకొకసారి ఆలోచించి కథాంశాన్ని ఆలోచించి వచ్చే సత్సంగం నుంచి తిరిగి ప్రారంభం చేద్దాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీసా గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి. కలుద్దాం మళ్ళీ మనం.